తెలియునా? ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా? నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియునా? నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా? ఈ శుభవార్త తెలియునా? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుడుండి మన మీద జాలిపరుడైయుండెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకప్పును. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రాంతవాసులందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడైన దేవుడు ఒక శరీర అవతారమని, ఆయన గతించిన 2000 సంవత్సరం క్రితం ఇశ్రాయేలు దేశంలో జన్మించారు. మానవులు ఒక ఆత్మరక్షణ, పాపక్షమాపణ, శాప విమోచన వీటి కోసము తమ తానే త్యాగం చేసుకున్న ప్రభు అని ప్రకటించడానికి ఈ ఏర్పాటు చేస్తున్నాము. దేవుడు మానవుడిని వెతుక్కొని వచ్చిన ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు మానవుడి పక్షంలో జాలి కనికరం కలిగిన దేవుడు. మానవుడు ఒక ప్రతి అవసరతని తీర్చే దేవుడు. వాడి ఆత్మకి రక్షణ, వాడి మనసుకి సమాధానము, వాడి శరీరానికి ఆరోగ్యమని దయచేసే దేవుడు అని యేసుక్రీస్తు వారిని గురించి ఈ ప్రాంతవాసులకు ప్రకటిస్తున్నాము. మానవుడు చనిపోతే వాడు అంతకు పైన వాడికి ఏం లేదు, వాడిని పాతి పెట్టిన తర్వాత వాడికి ఏమి ఉండదు అనేదే ప్రధానమైన లోకవాసులందరూ ఒక నమ్మకం. కానీ వాడు చనిపోయినను వాడిలో ఉండే దేవుడిచ్చిన ఆత్మ ఉంది. ఆ ఆత్మకి రక్షణ కావాలి, ఆ ఆత్మకి విశ్రాంతి కావాలి, ఆ ఆత్మకి దేవుడు ఒక ఐక్యత కావాలి అని యేసుక్రీస్తు వారు ఆత్మరక్షణని దయచేస్తున్నాడు. అదేలాగా భూలోకంలో జీవించేటప్పుడు మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొనేటప్పుడు వాడి మనసుకి అసమాధానం, అశాంతి ఉంది. ఆ అసమాధానాన్ని తీర్చే దేవుడు యేసుక్రీస్తు, ఆత్మని రక్షించే దేవుడు యేసుక్రీస్తు. అదేలాగా శరీరంలో ఉండే
రోగ బాధల్ని కూడా స్వస్థపరిచే దేవుడు యేసుక్రీస్తు. ఇది మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇది మీరు ఎలా మీకు తెలుస్తుందంటే, యేసుక్రీస్తు వారు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆయన నామంలో ఎంతో మంది స్వస్థతలు, విడుదలలు పొందుకుంటున్నారు. చీకటి శక్తులు అనగా దెయ్యములు, అపవిత్ర ఆత్మల దగ్గర నుంచి విడుదల పొందుకొని ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మనం ఇక్కడ కూడా ఉన్న ఈ ప్రాంతంలో చర్చి ఉంది, మీకు తెలుసు. ఈ పక్కన ఉండే చర్చి మేము నడుపుతున్నాము. ఇక్కడ ఉండే ప్రాంతవాసులు చర్చికి వస్తున్నారు. వారిని మీరు అడిగినట్లయితే వారు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత వారి జీవితంలో గొప్ప మేలులు జరిగి ఉంది, విడుదలలు, స్వస్థతలు వాళ్ళకి జరిగి ఉన్నాయి. ఈ యేసుక్రీస్తుని మీరు కూడా విశ్వసించి మీ రక్షకుడుగా అంగీకరించిన మీకు ఆత్మ రక్షణ, పాప క్షమాపణ, శాప విమోచన మీకు కూడా లభిస్తుంది ప్రకటిస్తున్నాము. మీరు వస్తున్నట్లయితే మీకోసం మేము ప్రార్థన చేస్తాము. చర్చి ఉంది, చర్చికి వచ్చినా సరే, విడిగా వచ్చి మీరు ప్రార్థన చేసుకున్నా సరే, లేకపోతే మీరు ఉన్న చోట్ల యేసుక్రీస్తును నిజమైన దేవుడైతే నాకుండే సమస్యల్ని తీర్చగలుగుతావా అని నువ్వు ప్రార్థన చేస్తే నీకు జవాబు నువ్వు ఉన్న చోట్లనే ఇవ్వగలిగిన దేవుడు అని ప్రకటిస్తున్నాము. ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఈ ప్రాంతవాసులు దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ ఒక్క మాటలు దేవుడు మీకు మా మూలంగా తెలియపరుస్తున్నాడని మేము నమ్ముతున్నాము. ఈ మాటలు మీరు విని మీరు నమ్మకం తెచ్చినట్లయితే దేవుడు ఒక ఆశీస్సులు మీకు ఉంటాయి. దేవుడు ఒక రక్షణ, దేవుడు ఒక సమాధానము, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఆశీర్వాదము, స్వస్థత, విడుదల, సకల మేలులు మీకు కలుగుతాయని ప్రకటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుడి ప్రాంతవాసుల్ని జీవించునుగాక. దేవుడి గ్రామవాసుల్ని జీవించునుగాక. యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్క ప్రజ పైన ఉండునుగాక. మన దేశాన్ని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. మన రాష్ట్రాన్ని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మీ అందరికీ మళ్ళీ యేసుక్రీస్తు నామములో థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని జీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. చావునొందిన కొందరిన్ యేసుండు చక్కగా బ్రతికించెను, సకల వ్యాధుల రోగులు ప్రభునంటి స్వస్థంబు తామొందిరి. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును, నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. ప్రియ అన్నవరం ప్రాంతవాసులు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో గత 2000 సంవత్సరం ముందు ఆయన శరీరధారిగా ఈ భూలోకంలో అవతరించారు. మానవుడు అనేవాడు 70 సంవత్సరం 80 సంవత్సరం జీవించి మృతి పొందే ఒక పశువు కాదు. దేవుడితో సదాకాలము నివాసం చేయడానికి ఏర్పరచబడిన, దేవుడితో సహవాసం చేయడానికి ఏర్పరచబడిన ప్రేమకి పాత్రుడైన
బిడ్డ అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఒకే తండ్రి మనందరికీ మనల్ని సృష్టించాడని పరిశుద్ధ లేఖనమైన బైబిల్ తెలియజేస్తుంది. సృష్టి మన ఆత్మని, మన శరీరాన్ని, మన మనసుని సృష్టించిన దేవుడే మనకి సృష్టికర్త మాత్రం కాకుండా, మన శరీరానికి మాత్రం కాకుండా మన ఆత్మ కూడా తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రాంతవాసులు దేవుడు ఆశీర్వదించును గాక, కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక, వ్యాపార పనిపాట్లు దేవుడిని ఆశీర్వదించును గాక. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడే వారికి నిరూపించి చూపించును గాక. హల్లెలూయా. 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 ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే. ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే. ప్రభు యేసుని దర్శింతును. నేనే మార్గము, సత్యము, జీవము అని ప్రకటించాడు. హల్లెలూయా. చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారో వారు నామముల కార్యాలు జరగవు. యేసుక్రీస్తు పేరట స్వస్థత నీకు రావచ్చును గాక, యేసుక్రీస్తు పేరట నీకు విడుదల వచ్చును గాక అని ప్రార్థన చేసినప్పుడు జరిగే కార్యాలు యేసుక్రీస్తు ఇంకా సజీవుడై ఉన్నాడనే దానికి రుజువు. హల్లెలూయా. వేలాది గొర్రెలను ప్రభు అర్పణగా అడుగాలేదు. యేసయ్య నా కొరకు రక్తం ఇలపై తను కార్చెను. వేలాది గొర్రెలను ప్రభు అర్పణగా అడుగాలేదు. యేసయ్య నా కొరకు రక్తం ఇలపై తను కార్చెను. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే. ప్రభు యేసుని దర్శింతును. రక్తంతో కడిగి ఆయనను చల్లించి తను రక్తంతో కడిగి జీవితాన్ని మార్చి నిత్య జీవాన్నిచ్చాను. నా జీవితాన్ని మార్చి నిత్య జీవాన్నిచ్చాను. సంతోషం పొందింది, సంతోషం పొందింది.
ములకై యేసు బలియాయే ఆ సిలువలో నేనేమి ఇవ్వగలను అర్పింతు నా జీవితం నా పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో నేనేమి ఇవ్వగలను అర్పింతు నా జీవితం పునరుద్ధానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను క్రీస్తునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం హెచ్చింబడును గాక. ప్రియ కౌలవాడ ప్రాంతవాసులందరికీ యేసు నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పేరపల్సు గ్రామానికి చెందిన పంపోస్ ఏరియాలో ఉండే జీవంగల దేవుని సంఘంలో నుంచి ఈ గ్రామము పక్కన ఉన్న గ్రామాలన్నీ ఇటుకి సువార్త నిమిత్తము నిమోచున్నాము. సువార్త అనేది ఏమి? దేవుడు మానవుడికి పంపిన సందేశం. నేను నీకు దేవుడే ఉన్నాను, నువ్వు భయపడకు, నువ్వు తెలిసి తెలియక ఎరిగి ఎరగ చేసిన పాపాలు నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, నీ ఆత్మని రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీ శరీరాన్ని స్వస్థపరచడానికి ఆరోగ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నీ కుటుంబాన్ని నేను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాను. నా యందు నా నామమందు నువ్వు విశ్వాసం ఉంచిన ఎడల నువ్వు చేసిన పొరపాట్లు క్షమించి నిన్ను నా సొంత బిడ్డగా నేను నా రాజ్యంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేదే ఈ సువార్త. ప్రతి మనిషి కూడా చనిపోయి పాతిపెట్టబడుతున్నాడు. ఇక్కడ దేవుడికి ఏం పని? అంతటితో దేవుడు పని ఏమి? చనిపోయిన తర్వాత దేవుడు ఏ రాజ్యంలో మనల్ని ఎక్కడ చేర్చుకుంటాడు? భూలోకం అనేది ఒక రాజ్యంలో ఉన్నాము నిజం, కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ రాజ్యం? ఏ రాజ్యంలో మన పాలివారు అవ్వాలి అనే సందేహం మనకు రాకపోవచ్చు. అప్పుడు దేవుడు మిమ్మల్ని కేవలం శరీరంతో కూడిన వారై నేను సృష్టించక నేను ఆత్మని ఉంచాను, ఆ ఆత్మకే నేను నిత్య జీవం దయచేస్తున్నాను అని ప్రకటించాడు. నాకు ఆత్మ ఉంది అనే విషయం నాకెట తెలుసు, అది నిత్యకాలం జీవిస్తుందనే విషయం నాకెట తెలుసు అనేటప్పుడు యేసుక్రీస్తు వారు దాన్ని నిరూపించి చూపించడానికి పాప నిమిత్తం బలి అయ్యి 3వ రోజు సజీవుడిగా తిరిగి లేచాడు. అనగా చావు పైన జయము పొందుకున్నాడు. హల్లెలూయా. చావుని జయించాడు, మరణాన్ని జయించాడు. దేవుడికే మరణాన్ని జయించే శక్తి ఉంది, దేవుడికే ఆత్మని రక్షించే శక్తి ఉంది. నిరూపించి చూపించడానికి తన సొంత శరీరాన్ని ఆయన బలిగా ఇచ్చాడు. దేవుడు ఎందుకు చనిపోవాలి అనేటప్పుడు దేవుడు చనిపోవాల్సిన అవసరం లేదు, కానీ మన కోసం ఒక శరీరం ఏర్పరచుకొని ఆ శరీరాన్ని పాప నిమిత్తము మన పాపాల నిమిత్తము ఆయన త్యాగం చేసి మళ్ళీ జీవం పొందుకొని తిరిగి లేచినందు ద్వారా నిత్య జీవం ఉందని, ఆత్మ ఉందని, చావుకి పైన ఒక శక్తి ఉందని, దేవుడు ఒక శక్తి ఉందని, మన ఆత్మని బ్రతికించగల దేవుడని నిరూపించి చూపించాడు. ఇదంతా 2000 సంవత్సరాల ముందు జరిగింది, ఇశ్రాయేల్ దేశంలో జరిగింది అని పరిశుద్ధ బైబిల్లో రాసిపెట్టి ఉన్నారు. కానీ మనం ఎట్ట నమ్మేది? ఎవరో ఏదో అనుకొని వాళ్ళకి చెందిన ప్రకారం ఏదో రాసి పెట్టుకోవచ్చు. అది ఎట్ట మనం నమ్మాలనేటప్పుడు ఈ క్షణము, ఈ సమయం, ఎప్పుడు మనం ఉన్న చోట్ల మనల్ని గమనించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన యేసు ప్రభు నామంలో సేవకులైన వారు, దేవుని చేత ఎంచుకోబడిన వారు చేసినప్పుడు ప్రజలకు జరిగే మేలులు, వాళ్ళు పొందుకునే విడుదల, స్వస్థత, ఇవే దానికి రుజువై ఉంది. ఆ క్రియలు ఇప్పుడు యేసుప్రభు నామంలో జరిగే క్రియలు దానికి రుజువు. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మీరు చూస్తున్నారు, తెల్ల డ్రెస్ వేసుకొని అందరూ నిలుచుకున్నారు. వీళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనల మూలంగా యేసుక్రీస్తు చేత ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళే. హల్లెలూయా. వీరి శరీరపరమైన రోగాల నుంచి విడుదలైన వారు ఉన్నారు, తాగుడు లాంటి బానిసత్వం నుంచి విడుదలైన వారు ఉన్నారు, చీకటి శక్తులు అనగా అపవిత్ర ఆత్మలు పట్టుకొని దాంట్లో నుంచి విడుదల పొందుకున్న వాళ్ళు ఉన్నారు, కుటుంబ సమస్యలు సంధించి దాంట్లో కుంగిపోయి ఉండగా దాంట్లో నుంచి లేవనెత్తబడిన వారు ఉన్నారు. ఎంతో
సమస్యల నుంచి విడిపించబడిన వారై ఉన్నారు. వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. మీ ప్రాంతానికి చెందిన వారు, మీకు దగ్గర ప్రాంతంలో ఉన్నవారు, మీకు తెలిసిన ఊర్లోనే ఉన్న వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు వీరిని కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఈ నాటికి కూడా యేసు ప్రభు నామంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. మీరు కూడా యేసుక్రీస్తు అందు నమ్మకం విశ్వాసం ఉంచిన యెడల మీకు మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉన్నాడని, అది యేసుక్రీస్తే తప్పనించి మరొకరు కాదని చూపించడానికి సిద్ధంగానే ఉన్నాడు. మీకోసం మేము ప్రార్థన చేసినప్పుడు మీ సమస్య ఏమై ఉన్నదో దాన్ని దేవుడు తప్పకుండా తీరుస్తాడనే నమ్మకం మాకుంది. ఆ నమ్మకానికి రుజువు ఇక్కడ ఉందా ఈ ప్రజలు. మీరు కూడా ఎప్పుడు ఇక్కడ వచ్చినా, మా దగ్గర వచ్చినా సరే, లేకపోతే ఆస్పాళయంలో కూడా చర్చ ఉంది, అదేలాగా తగరపల్స్లో చర్చ ఉంది, మీరు అక్కడ వచ్చినా సరే మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ చోట్ల కూడా మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీరు ఉండే చోట్ల కూడా మీరు యేసు ప్రభు దగ్గర మీరు శిరస్సును వంచి, ప్రభువా నువ్వు నిజమైన దేవుడైతే నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల నుంచి నన్ను విడిపించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను రక్షించు, నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మను కూడా రక్షించి, నీ మనసు కూడా సమాధానం దయచేసి, నీ శరీరానికి కూడా ఆరోగ్యం దయచేసి, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించగలడు అని మేము రూఢిగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి మీరు ఒకవేళ రావడానికి ఇష్టపడవచ్చు, ఒకవేళ ఇంకా డౌట్ ఉండొచ్చు, కానీ మీరు ఉన్న చోట్లనే మీ సమస్యలు మనుషుల దగ్గర కూడా చెప్పాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు దగ్గర చెప్పుకోండి. చెప్పినప్పుడు ఆయన తప్పకుండా అది తీరుస్తాడు. తప్పకుండా నీ సమస్యల్ని ఆయన పరిష్కారం ఇస్తాడు. నీ ఆత్మకి రక్షణ కలుగు చేస్తాడు, నీ మనసుకి సమాధానం దయచేస్తాడు, నీ శరీరానికి ఆరోగ్యం దయచేస్తాడని ఈ ప్రాంతవాసులకి మేము యేసుప్రభు పేరట తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ గ్రామాన్ని ఆశీర్వదించును గాక. కృష్ణ దేవుడికి స్తోత్రము. చేదు బ్రతుకు మధురముగా మార్చి, చిరిగిన నన్ను చేదదీసి, చేదు బ్రతుకును మధురముగా మార్చి, చిరిగిన నన్ను చేదదీసి, జీవజలములు తాగించెను, నిత్య జీవము నాకు సగెను. జీవజలమును తాగించెను, నిత్య జీవము నాకు సగెను. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరేమన్నా యేసునితో నా జీవిత కాలమంతా, యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, ఆనోకోవలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నీ కృపలోన ఇంతకాలం నన్ను
భయపడవద్దని అభయమిచ్చిన దేవదేవుడవు నీవేనయ్యా. నీ కృపలోన ఇంతకాలం నన్ను నిలిపిన నా యేసయ్యా. భయపడవద్దని అభయమిచ్చిన దేవదేవుడవు నీవేనయ్యా. నీ దయా కిరీటముగా ఈ నూతన సంవత్సరములో నన్ను అభివృద్ధి పరచుము నా యేసయ్యా. నీ దయా కిరీటముగా ఈ నూతన సంవత్సరములో నన్ను అభివృద్ధి పరచుము నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా. నీ రెక్కల నీడలో నన్ను కాపాడుము దేవా. నీ దివ్య సన్నిధితో నన్ను నడిపించుము ప్రభువా. నీ రెక్కల నీడలో నన్ను కాపాడుము దేవా. నీ దివ్య సన్నిధితో నన్ను నడిపించుము ప్రభువా. యేసయ్యా యేసయ్యా స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా. దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే దానికి రుజువు ఈనాడు కూడా యేసుక్రీస్తు పేరట మన మధ్యలో జరిగే గొప్ప కార్యాలే. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనానో, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనానో ఆయన చేత ఆశీర్వదింపబడతారనియో, సమస్యలు వాళ్ళకి తీర్చబడతాదనియో, వాళ్ళ ఒక అవసరతలు సంధించబడతాదని, వాళ్ళ రోగము వారు స్వస్థత పొందుకుంటారని అనుభవపూర్వంగా ఎరిగిన మేము సాక్షులై ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రజలు మీరు చూస్తున్న ఈ ప్రజలు ఎక్కడికో చెందిన వారు కాదు. తగరపల్సు, మరి చిప్పాడ, ఆసిపాళ్యము, అదే ఆవనము, అదేలాగే ఈ ప్రాంతానికి చెందిన ఊర్వాసులు అయి ఉన్నారు. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకోవడం, యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. అప్పుడు వీళ్ళ జీవితంలో జరిగిన కార్యాలే యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు కుమారుడై ఉన్నాడు అనే దానికి రుజువు. మీరు కూడా మీ సమస్యలు దేవుడు తీరుస్తాడా? మిమ్మల్ని దేవుడు పట్టించుకుంటాడా? మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడా? మీపైన దృశ్యం ఉంచుతాడా అంటే ఉంచుతాడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ శరీరాన్ని స్వస్థపరుస్తాడు, మీ ఆత్మల్ని రక్షిస్తాడని మీరు నమ్మొచ్చు. మీరు నమ్మి మా దగ్గర వచ్చిన ఎడల మేము ప్రార్థన చేస్తాము. లేకపోతే మీరు ఉన్న చోట్ల మీరు ఉండినప్పుడు ఉన్న విధంగా మీరు దేవుడు నమ్మాలని అనుకుంటే కూడా మీకోసం ప్రార్థన చేసి దేవుడు మీకు చేసిన గొప్ప కార్యాలు మూలంగా మీరు దేవుడు తెలుసుకోవడానికి అవకాశం దేవుడు కలుగజేయాలని ప్రార్థిస్తాము. మీ అవసరతలు ఏది ఉన్నప్పటికీ అది యేసుక్రీస్తుకి మీరు తెలియపరిస్తే ఆయన విని ఈనాటికి వరకు మిగతా వాళ్ళకి చేసిన ఎంత మేలు ఉన్నాయో ఆ మేలంతా మీకు కూడా చేయగలుగుతాడని ఈ ప్రాంతవాసులకి, గ్రామవాసులకి తెలియపరుస్తున్నాము. చుట్టుపక్కల ఉండే 8 గ్రామాలకి స్వార్థ ప్రకటించుకొని వస్తున్నాము. అక్కడ ఉండే ప్రజలందరి కోసం ప్రార్థన చేసి వస్తున్నాము. ఇక్కడ కూడా ప్రార్థన చేసి వెళ్ళాలని అనుకుంటున్నాము. విశ్వాసంతో మీరు
నమ్మకం ఉంచే వాళ్ళైతే దేవుడు తప్పకుండా మిమ్మల్ని సంధించి మీ తప్పులు క్షమించి మిమ్మల్ని కనికరించి మిమ్మల్ని సృష్టించిన దేవుడు కాబట్టి, తల్లి గర్భంలో మిమ్మల్ని ఏర్పరచిన దేవుడు కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ప్రకటిస్తున్నాము. ఆరాధనా నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నా ఆరాధనా నీకే నా స్తుతి ప్రార్థనా.